అదే మనం వెళ్ళాల్సిన ఆర్ట్ గ్యాలరీ. హోలీ మోలీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 2 ఫ్రమ్ మలేషియా. అండ్ హోప్ సో మీకు డే 1 బ్లాగ్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో మేము రెడీ అయిపోయాము, ఇంకా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవాలి. ఇప్పటికి లేట్ అయిపోయింది. టైం వచ్చేసి ఇండియాలో 6:30 అవుతుంది, ఇక్కడ 8:05 అవుతుంది. సో 2.5 hours డిఫరెన్స్ ఇండియాకి ఇక్కడికి. మీకు మా ఫ్రెండ్ వ్యూ చూపిస్తాను. ఇది మా రూమ్ అనమాట, ఇది మా రూమ్. సో ఎగ్జాక్ట్ మా ఆపోజిట్ వ్యూ చూపిస్తాను చూడండి. అమేజింగ్. ఇక్కడ వ్యూతో పాటు నైట్ డెక్ వ్యూ, ట్విన్ టవర్స్, అసలుకి అన్బిలీవబుల్, మైండ్ బాగ్లింగ్ వ్యూస్ అవి. చాలా అంటే చాలా బాగా కట్టారు. ఐ లవ్ ఇట్. అసలు ఇక్కడ రాబుద్ది అయితే లేదు, అంత హ్యాపీనింగ్ సిటీ అనమాట ఇది. నైట్ అయితే చాలు, సిటీస్ మొత్తం ఫుల్ ఆఫ్ హెవీ ట్రాఫిక్, పబ్లిక్ మొత్తం రోడ్ల మీదే ఉంటారు. మొత్తం స్ట్రీట్ ఫుడ్ అని, ఆ వ్యూస్ అని, అసలు మార్వెలస్ ఉంది సిటీ అంతా. నెక్స్ట్ మేము వెళ్ళేది బట్టు కేవ్స్. సో అక్కడ మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ పని అదే. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్తాం. సో ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ. నైట్ ఎంత రష్ ఉండేనో అసలు ఇప్పుడైతే ఏం లేదు. దిస్ ఈజ్ మార్నింగ్ సిటీ వ్యూ. చాలా చాలా పీస్ఫుల్గా ఉంది, అది చూసుకోవచ్చు. రోడ్స్ మాత్రం వేరే లెవెల్ క్లీన్గా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఫాస్ట్ క్లీనింగ్ అయిపోతూనే ఉంది. మార్నింగ్ అంతా రచ్చారు చేసిన కదా వాళ్ళు, ఆ స్ట్రీట్ ముందు ఇప్పుడు క్లీన్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి మొత్తం. రేపు మేము జల్దీ వెళ్ళి మేము మోనోరైల్కి వెళ్తున్నాం. ఫాస్ట్ మోనోరైల్ ఎక్కేసి మళ్ళీ ఎస్ఎస్ సెంటర్కి వెళ్ళాలి. ఎస్ఎస్ సెంటర్ నుంచి బట్టు కేవ్స్. సో అదొక 1 hour రైడ్ ఉంటుంది కావచ్చు నాకు తెలిసి, 1.5 hour రైడ్ ఉంటుంది. దాని తర్వాతకి వీఆర్ ప్లానింగ్ ఫర్ అన్ ఐలాండ్. సో బట్టు కేవ్స్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటే మేము ఈవినింగ్ మాకు బస్సు ఉంది. సో బస్సు ఎక్కేసి డైరెక్ట్ మళ్ళీ ఇక ఐలాండ్కి వెళ్ళిపోతాం. చూడాలి ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అనేది. సో ఇప్పటికైతే వెళ్ళేసి ఫస్ట్ బట్టు కేవ్స్ విజిట్ చేయాలి. బట్టు కేవ్స్ దగ్గర మన ఇండియన్స్ హోటల్స్ ఉన్నాయంట. సో అక్కడ మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో మనం అక్కడికి వెళ్ళేసి అక్కడ మనం క్యాప్చర్ అవుతాం. సో ఇక్కడ ఒక స్నాప్ వేసేస్తాను. ఇక్కడ స్నాప్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఒకటి వేసేస్తే అయిపోతుంది. సో బాయ్, విల్ సీ యూ లేటర్. సో ఇంగ్లీష్ చూసుకోవాలి. కేఎల్ సెంట్రల్ లైన్, కేఎల్ సెంట్రల్, 2 adults, క్యాష్. సో మనకి ఇక్కడ కరెన్సీ వచ్చేసి ఈ కాయిన్స్ కానీ ఈ ఇంటర్ నోట్స్ అని తీసుకుంటాయి అనమాట. సో మన దగ్గర 10 రూపీస్ ఉంది, 5 రూపీస్ ఉంది. సో విల్ చూస్ 10 రూపీస్. 10 నిమిషాలు పెట్టేస్తే అది క్యాల్కులేట్ చేసుకుంటుంది అక్కడ. సో మనకి 2 కాయిన్స్ వచ్చేసింది. మనకి 5 రూపీస్ చేంజ్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. హోలీ మోలీ. అరే కాయిన్స్ మనకి ఇక్కడే ఉపయోగపడుతుంది, ఇక్కడ ఉపయోగపడవరా? కాయిన్ ఇచ్చింది. సో మనకి ఇన్ని కాయిన్స్ ఇచ్చింది. సో లెట్స్ గో నౌ. సో సేమ్ ఇండియన్ మెట్రో తీరే, ఇక్కడ స్కాన్ చేసేయాలి, లోపలికి వెళ్ళిపోవడమే. మనం ఇప్పుడు ఉంది బుటిక్ బింగ్టాన్. సో మనం కేఎల్ సెంటర్కి వెళ్ళాలి. సో లెట్స్ గో. మనం ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఎక్కాలి. ఇలా ఎక్కేసి ప్లాట్ఫామ్ 2కి వెళ్ళిపోవాలి. సో ఇలా కనిపిస్తే మోనోరైల్ అనేది మెటల్ టైర్స్ ఉండవు దానికి రబ్బర్ టైర్స్ ఉంటాయి. రబ్బర్ టైర్స్ అనేవి సైడ్కి అతుక్కొని ఉంటాయి. సో అలా వెళ్తుంది. 9:40 అవుతుంది. సో 9:40, 7:30 అవుతుంది. 7:30 ఇండియాలో, ఇక్కడ 9:40. సో మోనోరైల్ కోసం వెయిటింగ్. మోనోరైల్ వస్తే ఎక్కేసి కేఎల్ సెంటర్కి వెళ్ళాలి. కేఎల్ సెంటర్ వెళ్ళాక అక్కడి నుంచి
మనం బట్టు కేవ్స్ వెళ్తాం. బట్టు కేవ్స్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఎందుకంటే మనకి ఇండియన్ రెస్టారెంట్ ఉందంట. సో లెట్స్ హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్ ఇన్ బట్టు కేవ్స్. సో ఏదో వచ్చేసింది మన రైల్. సో ఇది అటు వెళ్ళిపోతుంది. సో లెట్స్ బోర్డ్ ద ట్రైన్. Stand clear. Doors closing. సో కేఎల్ సెంటర్కి వచ్చేసాము. సో వీఆర్ ఇన్ కేఎల్ సెంట్రల్ నౌ. కాయిన్ వేస్తుంటే అది ఓపెన్ అయిపోతుంది, వెళ్ళిపోవడమే. సేమ్ మన మెట్రో తీరే ఉంది. కాకపోతే మన సైడ్ ఇప్పుడు క్యూఆర్ అని పేటిఎం, ఫోన్పే అవన్నీ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ స్కాన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇంకా కాయిన్ సిస్టమ్ వస్తుంది, వీళ్ళ కూడా కార్డ్స్ ఉన్నాయి, కార్డులో డిస్కౌంట్ వస్తుంది మనకు వచ్చినట్టే. సో మనం ఇప్పుడు ఇంకో మెట్రో ఎక్కాలి, ఇంకో మొనరో ఎక్కాలి బట్టు కేవ్స్ పోవాలంటే. సో వెళ్ళేసి ఫాస్ట్ అది ఎక్కేద్దాం. స్ట్రైట్ కేఎల్ ఎక్స్ప్రెస్ అంట. బర్గర్ కింగ్ కూడా ఉంది ఇక్కడ. సో నిన్న మనం ఇక్కడికే వచ్చాము. మనం ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మారాలి. ఇది బేసికలీ ఇది ఒక అమీర్పేట్ లాంటిది అనమాట. మనకి అమీర్పేట్ మెయిన్ ఎట్లా ఉంటుందో హైటెక్ సిటీకి, కూకట్పల్లికి, సో అమీర్పేట్ లాగా అనమాట ఇది ఇక్కడ. సో మనం ఇక్కడ ఉన్నాం అనమాట. వేర్ ఇస్ దిస్? సో దిస్ ఈజ్ అమీర్పేట్ విచ్ ఇస్ కేఎల్ సెంట్రల్, మనకి అమీర్పేట్ లాగా. సో ఇక్కడ నుంచి మనం 1 2 3 4 5 6 7 8 స్టాప్ ఇస్ బట్టు కేవ్. సో మనకు అక్కడికి వెళ్ళాలి. పొద్దున్నే మాల్ మెరిచిపోతుంది. టైం 10 అవుతుంది, మన దగ్గర 10కి ఏమి ఓపెన్ కూడా చేయరు. ఇక్కడ అప్పుడు రష్ పెరిగిపోయింది. బట్టు కేవ్స్ మీకు కనిపిస్తుందా? బట్టు కేవ్స్ టికెట్ తీసుకున్నాం అనమాట. సో 5.2 రింగేట్స్. ఎందుకు అంటే నార్మల్గా అయితే 2 రింగేట్సే, కానీ 5.2 రింగేట్స్ ఎందుకంటే అప్ అండ్ డౌన్ ఒకసారి తీసుకున్నాం మేము. సో అలా వెళ్ళిపోవచ్చు అనమాట మనము. సో ప్లాట్ఫామ్ 4 అది. ప్లాట్ఫామ్ 5 పోవాలి మనం. ప్లాట్ఫామ్ 5 సో ఓపెన్ అయిపోయింది. సో మనం ఇప్పుడుగా ప్లాట్ఫామ్ 5కి వెళ్తున్నాము. ప్లాట్ఫామ్ 5
బట్టు కేవ్స్. సో ఇక్కడ నుంచి ఎస్కలేటర్ డౌన్ ఉంది. సో బట్టు కేవ్స్ లాస్ట్ స్టాప్, ప్లాట్ఫామ్ 5కి వెళ్ళాలి మనము. సో లెట్స్ కీప్ మూవింగ్. తీసుకున్నాము. సో ప్లాట్ఫామ్ 5కి వెళ్తున్నాము. ప్లాట్ఫామ్ 5లో మనకి ట్రైన్ వస్తుంది, విచ్ ఇస్ మొనరాయిల్. అది మొనరాయిల్ ఉంటుంది. ఇది మెట్రో మేబీ నాట్ షూర్. సో ఇది మెట్రోనే. మెట్రో కూడా కాదు, లోకల్ ట్రైన్ అనమాట. మన ఇండియా లోకల్ ట్రైన్ ఉంటే అట్లా. ప్లాట్ఫామ్ 5 అక్కడ ఉంది. సో ట్రైన్ సేమ్ మన లోకల్ ట్రైన్ తీరు ఉంది, కాకపోతే చాలా పెద్దగా ఉంది ట్రైన్. ఇది లోకల్ ట్రైన్ కాదు ఇది. మళ్ళీ పక్కన వచ్చాం, మనం టన్నల్లో ఉన్నాం. జస్ట్ ఫ్రెకింగ్ టన్నల్. మీకు లైట్ కనిపిస్తుందా? ఇది టన్నల్లో ఉన్నాం మనం. ట్రైన్ ఇక్కడ టన్నల్ నుంచి వెళ్తుంది. అక్కడ కూడా మనకి మొత్తం క్లోజ్ అయిపోయింది. ఈ టనల్ చూస్తుంటే నాకు సేమ్ మన GTA శాన్ ఆండ్రియాస్లో ఇట్లే ఉంటుంది ఒక టనల్ కూడా. సేమ్ ట్రైన్ ఇట్లా ఆగి ఉంటుంది స్టేషన్లో, మనం లోపలికి వెళ్ళేసి ఎక్కాలి. సేమ్ నాకు అదే గుర్తు వస్తుంది ఇక్కడ. ఇదే మనం వెళ్ళాల్సిన ట్రైన్. యాక్చువల్గా ఇందాక వచ్చిన ట్రైన్ కాదు. హాఫ్ అన్ అవర్ డిలే ఉంది. లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes డిలే. సో మేము ఫాస్ట్గా వెళ్తున్నాము. సీట్స్ పర్లేదు, నాట్ బ్యాడ్ అని అనిపిస్తుంది. చూద్దాం. బట్ ఇట్స్ యువర్ లాస్ట్ స్టాప్. మార్నింగ్ వచ్చి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యింది. బై మిస్టేక్ మేము లేడీస్ కోచ్ ఎక్కేసాము. సో ఫాస్ట్కి వచ్చేసాము వేరే కోచ్లోకి. సో నో వీఆర్ ఇన్ జనరల్ కోచ్. టేక్ ఏ వైల్. మా ఎదురున్న లుక్ చూపుతుంది చూడండి. కనిపిస్తుంది, బట్ మనము బయటికి వెళ్దాం ఫస్ట్ అయితే. లోకల్ ట్రైన్ అనమాట. సో ఇట్లా బయటికి రాగానే ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ మనకి ఎంట్రన్స్ వచ్చేసి హనుమాన్ స్టాచ్యూ ఉంది. సో అక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ ఉన్నాడు ఎగ్జాక్ట్గా దేవుడు. సో లోకల్ ట్రైన్స్ ఉంది. మనం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి మనం ఆ ట్రైన్లో వచ్చాము. ఎదురుగానే ఉంది స్టాచ్యూస్, 2 స్టాచ్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మన మెయిన్ అట్రాక్షన్, ఇంకోటి వచ్చేసి హనుమాన్ స్టాచ్యూ ఉంది. 2 స్టాచ్యూస్ ఉన్నాయి మనకి ఇక్కడ. మనం టెంపుల్కి వెళ్ళిపోయాము. కేవ్స్ అనేది ఇలా ఉంది. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి
ఫస్ట్ అట్రాక్షన్ వచ్చేసి హనుమాన్. నెక్స్ట్ ఇక్కడ మనకి కృష్ణుడు అనుకుంటా, అక్కడ మనకి లెఫ్ట్లో రైట్లో కృష్ణుడు ఉన్నాడు. కేవ్స్ చాలా పెద్దగా ఉన్నాయి. బట్ కేవ్స్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. 10 ringgits అంట పర్ హెడ్. ఇక 2 tickets. సో ఇక్కడ మనకి కృష్ణుడు ఉంది, ఇది అనే రథం. చాలా పీస్ఫుల్గా ఉంది. కేవ్స్ చూసుకోవచ్చు. మొత్తం వేరే ఉంది అయితే. ఇది చాలా హైట్లో ఉంది. లోపలంతా ఎలా ఉంది కేవ్స్. ఇక్కడ రామాయణ ఆర్ట్ గ్యాలరీ అని ఉంది. లోపల అంతా కోటింగ్ చేసేట్టున్నారు కేవ్స్ లోపల, మొత్తం తెలిసిపోతుంది బయటికి. ఓకే, ఇంకా మనకి ఇవన్నీ స్టాచ్యూస్ ఉన్నాయి. ఆల్ స్టాచ్యూస్ మన కాలప్పుడు జరిగినవి అవన్నీ ఉన్నాయి. శ్రీరామాయణ కేవ్ అంట. ఇంకా మన కుంభకర్ణుని పడుకున్నప్పుడు లేపుతున్న సీన్ ఇది. యుద్ధం కోసం కుంభకర్ణుని లేపుతున్న సీన్ అది. అందరూ సంథింగ్ ఇక్కడ ప్యారెట్ని హంట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమో జ్ఞానం జరుగుతుంది. పర్లేదు, బాగుంది. ఇక్కడ అట్రాక్షన్ చూసుకోవచ్చు. అక్కడ మీకు కేవ్ ఎలా ఉందో. ఒక వాటర్ ఫాల్ చూసుకోవచ్చు. ఇక్కడ కేవ్ చూసుకోవచ్చు ఎలా ఉందో. మైండ్ బాగ్లింగ్ ఉంది. చిన్న వాటర్ ఫాల్ అరేంజ్ చేశారు అక్కడ. పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాము. చాలా బాగుంది. అక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ ఫ్రేమ్స్ మార్చేసాను 60 frames 30 framesకి. మీకు ఇప్పుడు కనిపిస్తుంది వాటర్ ఫాల్. హ్యూమిడ్ ఉంది లోపల కాబట్టి ఎయిర్ ఫ్లో ఎక్కువ లేదు. చాలా ఇంక్లైన్ ఉన్నాయి స్టెప్స్ వచ్చేసి. చాలా ఇంక్లైన్ ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా ఎక్కాలి. వాళ్ళు చాలా కష్టపడుతుంది ఎక్కనికి. చాలా ఇంక్లైన్ ఉన్నాయి స్టెప్స్ వచ్చేసి. కానీ వ్యూ చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇక్కడ చిన్న స్టాచ్యూ తిరిగింది. స్టాచ్యూ స్థూపం సంథింగ్ ఏదో ఉంది. పేరుగా రాలేదు ఇక్కడ. సో నో శివలింగం అంట. వెళ్ళొద్దాం ఒకసారి మనం. అది శివలింగం అంట. న్యాచురల్ ఫామ్ శివలింగం అంట. ఇక్కడ ఇది ఏంటి? గణపతి ఇచ్చింది. ఇది గణపతి అంట. మీకు కనిపిస్తుందా క్లియర్గా? ఎస్, ఐ కెన్ సీ దాట్. ఇది గణపతి, న్యాచురల్ ఫామ్ గణపతి అంట. చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ హ్యూమిడ్ ఎక్కువ ఉంది. గణపతి వాళ్ళ ఫాదర్
శివుడు. న్యాచురల్గా బాగా భలే ఫామ్ అయిపోయింది మొత్తం. ఇది క్రేజీ కట్టేసారు దీన్ని. చాలా స్పేషియస్ ఉంది ప్లేస్ మొత్తం. హ్యూమిడ్ ఎక్కువ ఉంది. గణపతి వాళ్ళ ఫాదర్ ఇద్దరు ఉన్నారు. క్రిస్టల్ ఇప్పుడు చూడండి, క్రిస్టల్ చాలా క్లియర్ ఉంటుంది. చాలా స్మూత్ ఉంది. అది న్యాచురల్ ఫామ్ మీద మనకి వీళ్ళు చేశారో తెలియదు. చూడండి, అబ్జర్వ్ చేస్తే షైన్ అవుతుంది. అది దిస్ ఫ్రికింగ్ బింగ్ షైనింగ్ చూడొచ్చు. షైన్ అవుతుంది మొత్తం. అది మరి ఎలా ఫామ్ అయింది తెలియదు. అక్కడి నుంచి వాటర్ లీకే ఫామ్ అయిందా లేదా అక్కడ ఏమైనా స్టాచ్యూ ఉందా ఏమర్థమైతే లేదు. అంతా న్యాచురల్ ఫామ్ మొత్తం షైన్ అయిపోతుంది అది లైటింగ్కి. దట్స్ రియలీ గుడ్. అంతే, ఇక్కడ ఏం లేదు ఇంకా. కానీ చాలా బాగుంది స్పేస్ అయితే. చాలా స్పేషియస్ ఉంది. ఎక్కువ వస్తుంది ఇక్కడ గట్టిగా అరిస్తే, బట్ అరవద్దు. ఇక్కడ న్యాచురల్ ఫామ్ గణపతి ఉంది, అక్కడ న్యాచురల్ ఫామ్ అయిన శివలింగం ఉంది. రెండు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఈజీగా అర్థమైపోతుంది దిస్ ఆర్ ఫామ్ న్యాచురల్లీ అని. చూడొచ్చు, స్టెప్స్ చాలా ఇంక్లైన్ ఉన్నాయి. సో మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి, లేదంటే ఓం సాయిరామ్ అయిపోతాం, ఓం నమః శివాయ అయిపోతాం, గోవింద అయిపోతాం. సో మనం చాలా ఆచితూచి అడుగు వేయాలి. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మీరు బాగా అరేంజ్ చేశారు అట్రాక్షన్ కోసం. వాటర్ ఫాల్ బ్యాక్ ఫాస్ట్ దిగచ్చి. స్టెప్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. కెన్ విట్నెస్ దిస్ ద టైమ్ వెన్ బాణాన్ని వంచేస్తున్న టైం అది. అప్పుడే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అనమాట. క్రేజీ. అందరి ముందు బాణాన్ని విరిచేశాడు. మీ గ్రూప్లో ఎవరైనా కుంభకర్ణ ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయండి. ఎంత నిద్రపోయినా సరిపోదు. 6 months మినిమం స్లీప్ కావాలి కుంభకర్ణుడికి. ఎంతమందితో లేపినా సరే అంత ఈజీగా లేవడం అనమాట. ఓన్లీ ఫుడ్ ఆకలి వేసిన లేస్తే, లేకపోతే లేవడు అంతే. చిన్న లైట్ ఆఫ్ అట్రాక్షన్ పెట్టారు ఇక్కడ. చాలా బాగుంది ఇది. కేవలకి వెళ్తున్నాం మొత్తానికి అయితే. ఇంతే అనుకుంటా, ఇక్కడ ఏం లేదనుకుంటా. జస్ట్ ఒక వే ఆఫ్ అట్రాక్షన్. అంత లోపల పోయి మనం బతకలేము. కెమెరా కూడా ఉంది. నైట్ విజన్ కెమెరా ఉంది. అక్కడ చీకట్లో ఏం కనిపించదు మనకి. అక్కడ లైట్ పెట్టాడా? అక్కడ ఉందా? అక్కడ ఏం లేదు. ఏం కాదురా, భయపడతావు. ఏం లేదు లోపల ఏం లేదు. లైట్ ఇచ్చడం బాగుంది. కెమెరా ఎందుకు ఇలా పెట్టాలంటే లైటింగ్ అనేది పైనుంచి పడుతుంది. సో ఇలా బాగుంది. నా ఫేస్ క్లియర్గా అనిపిస్తుంది మీకు. ఇలా పెడితే కనిపిస్తుంది మీకేమి. సో డన్ విత్ దిస్ కేవ్స్. నెక్స్ట్ మెయిన్ అట్రాక్షన్కి వెళ్ళాలి. ఫస్ట్ నీట్ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్ తినేసి అప్పుడు మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ మలేషియా మన ఇండియన్స్కి. సో అక్కడికి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. చాలింగా విల్ గో దే. బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు ఒక టెంపుల్ వచ్చింది. టెంపుల్ చూసుకుందాం. నో షూస్ అంటారు. సో షూ ఇప్పేసేయాలి. ఓకే, టెంపుల్ ఇది నార్మల్ టెంపుల్స్ లాగానే. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది.